నన్ను ఎలాగో ఎవరు అడగట్లేదు. మీ మీమ్ పేజ్ పేరేంటి? స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్. స్ట్రిక్ట్లీ ఫర్ ఫ్రస్ట్రేటెడ్ అన్న రీసెంట్గా ఒక మంచి కంటెంట్ ఇచ్చాడు. 5M కూడా క్రాస్ అయింది. ఓ యా, అది మీరేనా? పెట్టాను, చూసారా అన్న? ఎందుకు చూడలేదు? మీ డైలాగ్ చెప్పారు కదా, అది 5M అయింది. తెలుసు. సో ఇప్పుడు సంతోష్ అన్న దగ్గర అయితే ఎట్లా ప్రభాస్ అన్న నెంబర్ ఉంది కదా, మీకు చెప్పాడా? నెంబర్ ఇచ్చాడా మీకు? పాస్వర్డ్ లాక్ చేసి చేంజ్ చేస్తాడు వాడి ఫోన్ కోట పాస్వర్డ్. డైలాగ్ ఉంటుంది. చెప్తారా? వస్తున్నా లేస్తున్నా దొరుకుతున్నా, వస్తున్నా లేస్తున్నా దొరుకుతున్నా. ఆన్లైన్ మేము మీతో ఆడుకుంటే మీరు మాతో ఆడుకుంటున్నారు. చెప్పారు చాలా స్ట్రిక్ట్ గా. తన నంబర్ అడగట్లేదు, ఉందా అని అడిగారు. ఉంది అని చారా చెప్పొచ్చు కదా. షేర్ ఏమని చేశారా? అదే. తమ్ముడే కదా, ఎందుకు శ్రీ నువ్వు మీమర్స్ తోటి రూడ్ గా ఉంటావు? బ్యాడ్ చేస్తారయ్యా, బ్యాడ్ చేస్తారు. కొంచెం నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను. తప్ప 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 నాకు ఏమీ రాదు. సో రీసెంట్గా డైరెక్టర్ కూడా ఫీమేల్ డైరెక్టర్ అంటే మీరు ఒక మాట ఫీమేల్ కాదు డైరెక్టర్ ఇస్ డైరెక్టర్ అని, సో అది చాలా బాగా అన్నారు అన్న. సో అది కాకుండా బేసికల్గా చూస్తే ప్రొడ్యూసరు లేడీయే, డైరెక్టర్ లేడీయే. సో మీరేమన్నా సో ద లేడీస్తో వర్క్ చేశారు కాబట్టి కొంచెం మీరేమన్నా అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం కానీ ఏమన్నా ఉండేనా? యాక్చువల్లీ సంగీత్ ఇది రోల్ రివర్స్ చేసినప్పుడు ఫర్ హీరోయిన్ సెట్లో అందరూ 99% మెన్ ఉంటారు. సో వెన్ వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఇట్ గెట్స్ లిటిల్ ఆక్వర్డ్ టు ఆస్. సో మేము ఏమడుగుతాం, ఎవరైనా ఫీమేల్ లేడీని తీసుకొని లేకపోతే మా ఫీమేల్ అసిస్టెంట్ తోటి కెన్ యూ ప్లీజ్ ఆస్క్ ఇఫ్ దిస్ ఇస్ పాసిబుల్ అన్నట్టు. ఇట్స్ యాక్చువల్లీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్న సిచ్యువేషనే ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంటుంది, ఎందుకంటే మనకి ఫీమేల్ టెక్నీషియన్స్ తక్కువ కాబట్టి. అది ఆపోజిట్లో ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ దట్ వే, బట్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ హీ కమ్స్ ఫ్రమ్. యా అడగడానికి రాలే అన్న చక్కగా. నాకు చెప్పనీకి రాట్లేదు చక్కగా. ఏంటంటే నువ్వు కరెక్ట్గా అడిగినావు అమ్మా. కరెక్ట్. నా క్వశ్చనే అన్కంఫర్టబుల్ గురించి, ఈయన అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడు. హై 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 హాయ్ హాయ్. ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు సార్లు హాయ్ చెప్పండి ప్లీజ్, వదిలేండి. ఎంత ఇచ్చావు? హౌ మచ్? హౌ మచ్? ఎందుకు ఏమైంది? అంటే అందరికీ ఫోన్పే చేస్తా అని చెప్పాను, ఇంకేం మాట్లాడలేదు. ఓకే, తర్వాత కమర్షియల్స్ తర్వాత డిస్కస్ చేస్తా, ఫస్ట్ మీతో కంటెంట్ డిస్కస్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అందరికి. థ్యాంక్ యూ. ఆ April 3rd కవర్ చేస్తారు. ఓకే 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 డన్. అప్పుడు కట్ అప్పుడు వేసుకుంటా, మళ్ళీ మూవీ సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అని కట్ అప్పుడు చేసుకుంటా. ఓకే అన్న, ఇప్పుడు గెటప్ సీన్ అన్న, ఈ మూవీలో మీరు ఎన్ని గెటప్లు వేసారు? ఒకటే గెటప్ మొత్తం త్రూఅవుట్ ద మూవీ. శ్రీను 2 చూసా, సాంగ్లు అబద్ధం చెప్తున్నారు. 3 శ్రీను. 3. కానీ యాక్చువల్గా అయితే ఒక ఎన్ని రోజులు చేసి ఉంటాను సినిమా మీద, ఒక 35 days చేసాను. 35 days గెటప్పే. మార్నింగ్ 6కి 5:30కి. ఆ గెటప్ కాదు, జనరల్లీ ఉంటాయి కదా వేరియేషన్స్. దీంట్లో ఒక సాంగ్లో అదొకటి, లోపలికి వెళ్ళిన తర్వాత అది 3 గెటప్స్. కొంచెం అంటే ఏ సందర్భాల్లో వేసారో అని మా వాళ్ళు అడుగుతున్నారు, నేను అడగట్లేను. అది డిఫరెంట్ సందర్భాలు అవి. కానీ చాలా రోజుల తర్వాత చూస్తున్నట్టు అనిపిస్తుంది. లైక్ మీమర్స్ మీటింగ్ మీరు ఎప్పుడు రాలేదు, లైక్ అవును విలన్ రాలేదు. అది నా చేతిలో లేదు కదా. అది నా చేతిలో కూడా లేదు అంటాను. యూఆర్ వెల్కమ్, నా చేతిలో ఉంది. నిహారిక గారు, మీరు ప్రొడ్యూసర్ కంటే హీరోయిన్ అని మా అందరికి ఎక్కువ ఇష్టం అన్నమాట. ఎందుకంటే ప్రొడ్యూసర్గా మీరు ఎక్కువ కనిపించారు కదా స్క్రీన్ మీద, హీరోయిన్గా అయితే మీరు మిమ్మల్ని ఎక్కువసేపు చూడొచ్చు మేము. నిజాలు చెప్పా, సినిమాలో ఛాన్స్ నాకొద్దు. ఇస్తాను నేను. మీ మెయిన్ పేజ్ పేరేంటి? చాలా ఉన్నాయి, కనపడుతుంది. పేజెస్ చాలా ఉన్నాయా? పేజ్ పేరే చాలా ఉన్నాయి. ఓ పేజ్ పేరే చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి, అంటే కనబడుతుంది. చాలా పేజెస్ ఉన్నాయి. తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీకి విఎఫ్ఎక్స్ ఇలా ఉండాలి అని చెప్పేసి మనం ముందే అనుకుంటాం కదా స్క్రిప్ట్ రాసేటప్పుడు. మీరు అనుకున్నది అచీవ్ అయ్యారా, లేకపోతే ఏమన్నా కొంచెం అటు ఇటు ఏమైనా జరిగిందా షూట్? లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద విఎఫ్ఎక్స్. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి అనుకున్నది అది కదా. అంటే మేము దిస్ మై సెకండ్ ఫిలిం, సో ఐ డెంట్ వాంట్ టు లుక్ లైక్ దిస్ ఇస్ హర్ సెకండ్ ఫిలిం, ఓకే నేను బాగానే చేశారు. మేము ప్రీ ప్రొడక్షన్ స్టేజ్
ఫస్ట్ మేము మీటింగ్ పెట్టుకుంది ఐ థింక్ విఎఫ్ఎక్స్ మీద. వీ వాంటెడ్ ఇట్ టు బీ షార్ట్. సో ద టీమ్ దట్ వర్క్ ఫర్ కల్కి యాక్చువల్లీ అంజీ సినిమాకి కూడా వర్క్ చేశారు ఆయన, మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. సో వెరీ హ్యాపీ దట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. చాలా హ్యాపీ నాకు. ఓకే. టీజర్లో పెద్ద గోడ ఉంది కదా, ఆ గోడ అవతల ఏముంది? ఆ మైక్ మీద ఏం రాసింది? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇక్కడ రాకాసా డేట్ ఏ ఉంది? మీమర్స్ మీట్ అని ఉంది. మీమర్స్ మీట్ అని ఉంది. మాకు వేరే తిప్పు డాలింగ్ దాన్ని. నాకు ఇదే కనిపిస్తుంది. సరే ఓకే, నువ్వు ఒకటి ఫిక్స్ అయి వచ్చావు. ఫిక్స్ చాలా ఉన్నాయి ఆయన దగ్గర, మీకు అర్థం. చాలా ఉన్నాయి. ఏప్రిల్ థర్డ్. ఏప్రిల్ 3 అండ్ ఈ మూవీలో అంటే ఈ షూటింగ్ ప్రాసెస్లో ఒక్కొక్కరి మీ బెస్ట్ మూమెంట్ అనేది ఉంటుంది కదా, ఫన్ మూమెంట్ ఆర్ ఎనీథింగ్ ఉంటాయి కదా, అవి ఒకటి షేర్ చేసుకోగలుగుతారా? లైక్ నేషన్ వాంట్స్ టు నో. ఐ డోంట్ థింక్ ద నేషన్ వాంట్స్ టు నో. హీ వాంట్స్ టు డజంట్ కేర్. వీడు అడిగాడు ఇందాక. ఆయన నేషన్ అప్పుడు కొద్దిసేపు ఆడి పేరు వెంకట నేషన్ మారుస్తా. లేషనా నేషనా? నేషన్ నాకు శ్రీను గారితో పనిచేసిన ఎవ్రీడే ఇస్ మెమరబుల్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఇచ్చారమ్మా? అన్న గెటప్ సినా ఎంత ఇచ్చావు? హౌ హౌ మచ్? మచ్? లిచ్చా. ఓకే, వి విల్ డిస్కస్ లేటర్. అండ్ అన్న మీరు ఏంటిది? ఇందాక అడిగా కదా